వచ్చి అంటుంది కదా మీ వదినే గొడ్డులంచలారా మీరు ఎందుకు వచ్చిల్లే మీరు ఏ ముఖం పెట్టుకొని వచ్చిల్లే నీకు మతలావు వేయపోతున్నా మీరు గొడ్డలు అయ్యేపాటికే మీకు మతలావు వేయలేదే ఆయన తోలేటోడెట్ట తోలిచ్చిండే ఆయన ఇంటి ముందట గొడ్డు బర్రెలం కట్టేసుకున్నట్టు ఏ బాయి దొరకలేదా ఏ చెరువు దొరకలేదా మూరేడు తాడు దొరకలేదు ఊరు పెట్టుకొని సావడానికి ఎందుకు బస్తారా గొడ్డు లంజలాలా అని ఓ వసంగా తిట్టుడు కాదు కొట్టుడు కాదు మరి ఆయనకన్నా సిగ్గు లేదా ఆయనకన్నా శరం లేదా మరి ఎట్ట పంపించిన నిన్ను కూడా అన్నదయ్యా నిన్ను అదో కోపం వచ్చింది ఏమనలేక గొడ్డోళ్ళు అంటాను గొడ్డోళ్ళు అంటుంది కాబట్టి వాళ్ళకు మనకు ఏ సంబంధం లేదు మేము గొడ్డోళ్ళమా మేము ఎట్లా గొడ్డోళ్ళం అవుతామయ్యా స్టార్టర్ మంచిగా మోటార్ పోయే స్టార్టర్ అయిన మోటార్ మీకు కనిపిస్తలేదు మన ఇంట్లో దేవుడే మా సేవ వస్తే బయట మన్ను పోతే అవుతుంది దుమ్ము పోతే అవుతుంది అదేనయ్యా మేమెట్లా గొడ్డలం అవుతాం నువ్వు కొట్టుని నీ అవ్వ కొట్టుది నీ అయ్య కొట్టు నువ్వు కొట్టాను అసలు నేను కొట్టినాక నువ్వు ఎట్లా వచ్చావురా అయితే ఒక్క మాట నా అన్న సింగురాజు నా వదిన అమరవతి దేవి అనరాని మాటలు అన్నదారే బాబా బామయ్యో బామరాయి బామా నా భార్య అయ్యో బామరాయి బామా నా భార్య అయ్యా నా వదిన అమరవతి ఏ మాట నాయమవునే నా వదిన నీ ఇంటికి సోడుగు రాకపోతివి తపడుగు రాకపోతివి ఇయ్యాల నోటికి వచ్చిన మాట ఎనకపోని ఇయ్యలేదట ఒక్కవేళ వద్దంటే నా భార్యలో మనసు ఏన బాయిల పడితే నా భార్యలో బతుకు ఏమైపోవునే అమ్మా బామయ్యో బామనాయి బామ నా భార్య ఓ బామనారా నా వదిలే అన్నందుకు మీరు బాధపడకుండి బాబా ఏ మనిషికైనా మానాది రోగానికి మందు లేదు మనిషి మానదైతే కట్టే పిప్పి కలిగినట్టే అందరే బామ వాళ్ళ రాత గట్ల ఉండే ఓ బామ మన రాత గిట్ల ఉండే ఓ బామ ఇవాళ బామ మాకుంటే మా నాయన మాకుంటే కొడుక నీ తమ్ముని గా మాట నోని మావ తీరయ్యప్పురా మా నాయన మాకు తీరయ్యప్పురా మా అన్నదప్పుల మేమిద్దరం ఉన్నా మా తోడు మాకు ఒక ఎడ్డి దోకుంటే అక్కువ చెల్లో ఉన్నా గాని అన్నయ్యో అన్ననాయి అన్నా నువ్వు బాధపడా కానీ మా అన్న మాకు తీరే చెప్పునని నేను ఎంతో చెప్పడ్డరా అన్నా ఇవాళ నేను ఎరువడంగానే అన్నా నీవు పాలున్నాయిన్నా ఓ వదిన అమరవతి దేవి నీకెత్త నాయమవును అనేంగమ్మా అయ్యా ఏంటి భార్య అలా ఓదాటరా 100 రోజులు గుట్టలేదా ఓ బాబా మన బతుక మీద మన్ను అయ్యా ఓ బాబు బతుకు మీద దుమ్ము అయ్యా ఓ బాబా ఇవాళ నేను అనుకున్నా కదా మా అన్న సందు నా సందు ఒక బిడ్డ మా ఇద్దరు పొద్దున మా కుదురాడి బిడ్డ అనుకున్నానే అవ్వా నేను అన్న బిడ్డ అయినా కన్న బిడ్డ అనుకున్నా ఇవాళ అయ్యో మా కడుపు వండుకున్నా రేపటి కల్లగా బిడ్డ అయ్యో నా చిన్న బాబా నోరాల విలువదా అనుకున్నది ఏగవ్వా అయ్యా నా వదిన గమనవాది ఏ పాటి రాయవునే ఇవాళ అందరూ అలా ఉంటారు కదా కొందరు రోజులు వెరగలేదా మన బతుకు పాడువాడా బాబా నా వదినన్నందుకు మీరు మానాది పెట్టుకోకుండ్రి బాబా మీరు మానాది పెట్టుకొని ఏదన్నా గడ్డ అయితేనే బాబా ఏ భర్తకైనా ఏ భార్యకైనా భర్త ఉన్నప్పుడే భార్య సుఖమన్నారు భార్య ఉన్నప్పుడే భర్త సుఖమన్నారు
భర్త లేని ఆడరాని బదనాములు ఎక్కువ, భార్య లేని మొగోళ్ళకు బాధలు ఎక్కువ అన్నది ఏ బామగా. అయ్యో బామలారా, ఈ కాడికెళ్ళి వాళ్ళు మనకు జలసూతకాలు వాసినట్టు చెట్టుకు కాటి పెట్టినట్టు వాళ్ళకు మనకి ఏ సంబంధం లేదు. నువ్వు వాళ్ళ జోలికి పోవద్దు, వాళ్ళు మన జోలికి రావద్దు. మనం ఎట్లునో గట్లునో గంతే. లేకపోతే అత్తడే బయటపడి సత్తు సరవాడి సత్తు. అరే రే, ఇక వాళ్ళకు మనకు వెనక జలసూతకాలు వాసినట్టే. వాళ్ళ కట్ట మధ్య మనం పోవద్దు, మన కట్ట మధ్య వాళ్ళు రావద్దు అనుకోని ఆడి వెళ్ళగాదు. వాళ్ళు మనకు జలసూతకాలు వాసినట్టే అని చెట్టు కాటు పెట్టినట్టు అగో భార్యతోటి వీళ్ళకి తీర ధైర్యం చెప్పి తన సూర్యమారుడు ఇక్కడ ఉన్నాడు. వీళ్ళ కథ ఇక్కడ ఉన్నదా? వీళ్ళ కథ ఇక్కడ ఉండగా రాదు అమరసింహరాజు. అగో కన్న తల్లి అమరావతి వీళ్ళకి నా బిడ్డను పక్కలు వేసుకొని పండుకున్న ఊరాన ఊరు మంది వేట మార్గాన్ని పోతామని బయలుదేరినారు. బయలుదేరినప్పుడు రాదు అమరసింహ వాళ్ళ గడ్డ వచ్చిండే. అరే బిడ్డలారా, మీరందరూ స్త్రీ ఆట మార్గం పోతానంటే నేను మీతోని పాటుగా స్త్రీ ఆట మార్గానికి వస్తా. స్త్రీ ఆట మార్గానికి వస్తానని వీళ్ళతోటి మాట ఒప్పుకున్న భార్య దగ్గర పోయి నా భార్యతో చెప్పి అమ్ములు బాణాలు పట్టుకొని వస్తా. బిడ్డలారా మీరు ఇక్కడ ఉండవన్నాడు. రాజగమరసింహరాజు 3 బాట రేవు గాడికి వెళ్ళి వస్తా అంటే బిడ్డను పక్కలు వేసుకొని పండుకున్న కాడ ఆ తల్లి బాల అమరావతి దేవికి అగో పడరాని కలవట్టలే. కన్న తల్లి అమరావతి పడరాని కడబడ్డది. నా భర్త వచ్చినాక ఎటు పోతారో చూద్దరాని అగో ఇంటి కాడ అమరావతి భర్తతో చూద్దాంది. అగుళ్ళు పుగులు అవుతుంది ఆ తల్లి అమరావతికి. కచ్చిరి మీద ఉన్న రాజు కచ్చీరు బంధు పెట్టి అగో ఊళ్ళో ఉన్న కోటకాళ్ళతో మాట ఒప్పుకున్నాడు. రాజు ఇంటి పోయి నా భార్యతో చెప్పి అమ్ములు బాణలు పట్టుకొని వస్తానని అగో భ్రమణలతో బలబట్టి దేవా దేవా దీనా ఊళ్ళో ఉన్న కోడకాళ్ళు తిరిగాడ మార్గపోతాను వాళ్ళతో పాటుగా నిలబెట్టబోతాను. ఉక్కు సిరాయి కత్తుల ముత్త నా చేతులు పెడితే వాళ్ళతోని వేటబోతానమ్మా. నాదా 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 సింగు రాజా నాదా ఇవాళ వేట పోతానన్నప్పుడే ఆ తల్లి గుల్లెడు వేగులకు వెళ్ళి ఉన్నాయి కార్యాలయాల్లోని యమునది ఎత్తేసుకొచ్చింది. ఓ నాదే అమర సింగు రాజా వేటకు పోతానన్న మాట నీ నోటికి ఎట్లా వచ్చింది నాదా? అలా ఇలా వేటకు పోతానన్నావయ్యా. నువ్వు వేటకు పోతున్నావు, నేను పళ్ళాన బట్టి పండుకున్న అక్కడ ఒక కలగన్నానయ్యా. బామా ఇలా పండుకున్న కాడ ఒక కలగన్నాను. నువ్వు కన్న కళ ఏంటిదమ్మా? ఏదో కళ కాదయ్యా. ఇవాళ నువ్వు ఊళ్ళో ఉన్న కూడకాళ్ళతోటి వేటకు పోయినట్టు వేటకు పోయిన కాడ నువ్వు వేట చేస్తాంటే మరి ఆడనెవలి మగనెవలి కారంద పొదలో రడకుటల ప్రేమ మీద ఉన్నప్పుడు అయ్యా నువ్వు వేసిన బాణం పోయి మగనెమలి గుండెలోనే నాటినట్టు మగనెమలి పానం పోతా అంటే
ఆడనెవరు నిన్ను కళ్ళ చూసి ఏమిరా మరి సింగు రాజా నా భర్త నాకు దూరం చేసినట్టుగా నువ్వు నీ భార్యకు దూరం అవుతావురా నీళ్ళు తాగిన కాడ నిలువెళ్ళ రాక్షసి అవుతావని నెమలి శాపన పెట్టినట్టు నీళ్ళు కనగలన కాదు నాకు నీకు దండం పెడతా ఓనాదా నీకు దండం పెడతా ఓనాదా వేటల్ల మాట కాదే ఓనాదా మాటల్లో మరిచిపోవా ఓనాదా నీ కళ్ళు ఎక్కుతానే ఓనాదా నీ కళ్ళు ఎక్కుతానే ఓనాదా వేటగల్ల మాట కాదే ఓనాదా మాటల్లో మరవలేవా ఓనాదా ఓనాదా వరసింగు రాజా ఇయాలొక్క మూట నువ్వు వేట పనిచేయినాదా ఒకవేళ నువ్వైన కాడనాదు నాకు అడ్డ కల పాటైతే అయ్యా మీ వల్ల బతకలేవే ఓనాదా నీ వల్ల బతకలేవే ఓనాదా అమరవదేవి ఒకవేళ నేను వేట వేయన కాడ నాకు ఏమన్నా అయితే నేను బతకాలంటానవా అవునయ్యా బామా ఇవాళ మనకు ఒక్క బిడ్డ అందరు అవ్వ ఉన్నోళ్ళే ఉన్నారా అందరం అయ్య ఉన్నోళ్ళే ఉన్నారా కాదా? అవ్వను ఓడగొట్టుకొని ఏడ్చే బిడ్డలు లేరా అయ్యను ఓడగొట్టుకొని ఏడ్చే బిడ్డలు లేరా కడ్డ వచ్చినాడు బామా వాటి మీద పని వేయన కాడ అన్ని తిల్ల సగ్గదనం ఉన్నోళ్ళు నవ్వుకుంటా నాట్లేదంటే అవ్వయ్యను ఓడగొట్టుకున్న బిడ్డలు ఈయన కనుక ఓవుకుంటా కర్ర కర్రతోని ఎప్పుకుంటా ఏడ్చే బిడ్డలు ఎంతమంది లేరు ఓ బామా ఇలా మమ్మల గల్లట్టు ఈ పుట్టవారిల్లగా తల్లి రచ్చవ్వ ఇద్దరు కొడుకుల కంటే అవ్వ కంటే ముందు కాదు ఓ కొడుకుని దాచుకోలేదా గా కొడుకు రాజన్న జీవనం పోతే వాళ్ళ బిడ్డలు అయ్యో నాన్న మా కట్ట వచ్చింది ఏ బాబు మేము బాబును ఓడగొట్టుకున్నామని గా బిడ్డలు ఎడతలేరానే బామగా ఈ అల్లాగా కొడుకు ఆ తల్లి గుంటిగా ఇద్దరు బిడ్డలు నమ్మలారా బాబు తోడి మాట కూడా చెప్పుకుంటారా ఆ బిడ్డ సుగుణవ్వ సుగుణవ్వగా ఇవాళ బాబు జీవనం పేరుంది నేను అయ్యను దాచుకున్నా నేను అవ్వను దాచుకున్నా ఇవాళ నా బతుకు పాడుపడా నాన్నను దాచుకున్నానని బిడ్డ సుగుణమ్మ బిడ్డ మరి తమ్ముడా మొగిలి ఇవాళ మన పాడుపడరా మీరిద్దరు అన్నదమ్ములైతే ఒక్కడిని దాచుకొని ఏ గంట వచ్చినా నువ్వు ఉన్నవని తమ్ముడు మొగిలయ్య ఉంటే మొగిలయ్య మీద పడిగా అయ్యా రాజన్న జీవో దేవో దేవుడగా నా కొడుక రాజన్న నువ్వైన నువ్వగా నా కూడా దొరికినాది నా కొడుకు ఓడాల లింగవ్వ పోదన్న బిడ్డగా నా బాకి వేరినాదే నావు పొందూర సున్నాన్ని పోదన్నగా మీరు సిలకలకు పోల మనవల మనవరాళ్ళు ఇవాళ అమ్మ బాగి నేర్పుకుంటారా బిడ్డ ఇవాళ నా బాగి నేరిందే అవ్వ మీరు వాడి పిల్లలంటే అట్లా కళ్ళదాన్ని కాదేగమ్మా బిడ్డ మళ్ళెంత కట్టరే నా బిడ్డు మళ్ళెందుకు కట్టాలి నా బిడ్డగా అమ్మ బాగి నేరిందా నామ్మ రాజన్న పోతేగా ఇవాళ వాళ్ళ బిడ్డలుంటే అయ్యని అది వేసుకుంటే ఎంతలేరా గా బిడ్డ సుగుణమ్మ ఉంటే మా అమ్మలేదని ఎంతలేదా అయ్యో గా బిడ్డ పిల్లలు గా కొడుకుల పిల్లలు మనవల మనవరాలు సిలకల గుమ్మోల ఇంటికి వచ్చి గా అమ్మల జమ పేరు అది ఎంతలేరా అయ్యో వాళ్ళ బిడ్డలు వేసినట్టే ఓ బాబు
అతని పల్లెట్లో ఉన్ననాడు అతన బ్రాహ్మణయ్య ఓ బిడ్డ ఆత్మరాని నీ కాళ్ళు గడగాల మీ అమ్మయ్య రాజుల రమ్మని బిడ్డ అన్నాడు. అంతమందిలో మన బిడ్డ మా సింగులేమటి అయ్యలారా మా అయ్యదచ్చేనాను అయ్యదచ్చేనని చెప్పుకుంటా బిడ్డ ఎడుతుంది రాదా ఆడదాని మాట అది ఎంత పర్వాలి ఊకున్నాను అన్న మంచులు నాదా ఇవాళ వేనాడికిన బామా నిన్న మాట నీ ఇంటికాడ ఉంటే ఊరాన ఊరు మంది ముందు వెనుకన ఏ మనిషికన్నా ప్రాణానికన్నా పరువే గొప్పది. నేను అందరితోటి వీళ్ళకద్దాన్ని ఒప్పుకున్నా. అరే ఒకవేళ నేను చచ్చిపోతే మన బిడ్డ రేపటికల్లా ఆడవిల్లలు ఏడుతున్నాడు మన బిడ్డ ఏడవదా బామ ఇళ్ళ కాలం భూమి మీద ఉండడానికి వచ్చిన్నా లేదు లేదు బామ అవ్వ కడప మేము 2 సెక్కలు అయి పుట్టినాం. నా తమ్ముళ్ళు లేడా రేపటికల్లా నా బిడ్డ కట్టవద్దు అయ్యో చిన్నబాబు అని అనబోతారా? నేను ఉండలేదు తప్పకుండా పోవడేనమ్మా. దానికి దండం పెడతా నీ కాళ్ళు మొక్కుతాను కదా. ఆ మాట ఎంత చెప్పిన నా మాట కాదు కాదు లేదు లేదు అంటాను అయ్యా. అయ్యా నేను చేసుకున్న భార్య 9 కాలు కూడా ఇడతా మూలకుండేది అని నాదా 6 ఏళ్ళు 7 ఏళ్ళు కూడా 13 ఏళ్ళు కొట్టిగినావు అయ్యా. నా ముఖం చూడకుండా బిడ్డ వేసి నీ కాలవి వేసినా బిడ్డ ముఖం అన్న చూసి అనుకోని మేడల్లా నాదా ఏమనుకున్నాడు బామయ్య బిడ్డ మొక్కలు చూస్తే 10 మంది నా మొక్క నల్ల ముఖం అవుతుందమ్మా. బిడ్డ ఎవరి బిడ్డ నీ మాట వినలేను బామా నీ మాట వినని ఆడదాని మాట అదెంత పరు అన్నాడమ్మా. రాజు అమ్ముల బాణాలు పట్టుకొని అగో తన అతనమంటే 3 బాటలు రేవు కాడు వెనకన ఊరు మంది అయ్యా ఏమైందో అంటాండ్రు. అగో పోదమని వెనకన ఊళ్ళో ఉన్న మందితోటి రాజు అమ్ముల బాణాలు పట్టుకొని ఆడ మార్గాన్ని బయలుదేరలేదా తనమంటే వేగరంగా వెళ్ళిపోతానని అరే బలిరా రమయ్య బలిరా బలిరా రమయ్య బలిరా ఆగు అడవిలోకి వచ్చినాక వెనుక రారాదు అమరసింహ మారాదు వేటి ఏళ్ళంటే ఇది వరకు వేటి వేసినోడు కాదా ఆ రాజుకి వెనుక ఊళ్ళో ఉన్న వాళ్ళు 7 కోడకాళ్ళు అయ్యా వేటి వేద్దామని వాళ్ళు బయలుపోతా ఉన్నారా ఎన్నడి ఎండకెళ్ళిన రాదు కాదా ఆగు ఆనాడు ఎండకొచ్చే వరకు రాజు తుమ్ములు పట్టి దూపలై తల్లి తమ్ములు పట్టి దాహమే తంది కాదు రాజు ఎండ బాధ కేగలేక
బాధ కేగలేక అప్పుడు ఆ రాజంగమర సింహ మహారాజు అనుకున్నాడు, బిడ్డలా అలా నన్ను నీ లేకపోతే నా పానం పోతుందిరా. ఎత్తుగడది ఆ వంపలో పోతాడు, నీళ్లుంటాయి ఆడికి పోదాం పోవయ్యా. అరే అయ్యా మాకు నీళ్ళ దాడ తెలియదని మరి ఏమైనా దొరుకుతాయో చూపోవా అని వెళ్ళిపోమన్నారు. అగో అప్పుడు ఆ రాజు అమరసింహరాజు సరే పడవలేదు, నన్ను నీళ్ళు ఏమన్నా దొరకపోతాయా అని రాజు అఘోరమైన అడవిలో నీళ్ళ కళ్ళ బయలుదండే రాజునా అమరసింహ మహారాజునా జడివాన నది సాగరా నేను పడలేదు ఈ బాధ నేను పడలేదు ఈ బంది కానావో జడివాన 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 నది సాగరా నేను పడలేదు ఈ బాడు బాధ నేను పడలేదు ఈ బంది కానావో చెట్టు సోదా పట్టి గుట్ట గుట్ట తిరిగినాడు గుట్ట సోదా పట్టి నీళ్ళ కొరకు రాజు యాదవతున్నాడేమో అరుల రాగిరారా అడవిలా మునురారా ఓ సూర్య చంద్రాదులారా ఇకనైనా కరుణించలేరా నీ తడికి నన్ను చేరుకోరావో రాజు నీళ్ళగా తండ్రి అవ్వరాల చేతి ఎయ్యని రాజు ఆనాడు అఘోరమైన గడివిలోన భార్య చెప్పిన మాట పక్క పెట్టిన వేట వేయాలని కలికి కారున్న పొలలోన 2 నెమ్మలు రటకుటాల ప్రేమ నటల మీద ఉన్నాయే. రటకుటాల మీద 2 ప్రేమ నటల మీద ఉన్నప్పుడు అవి జీవరాశులే అనుకున్నారు రా రాజు అమరసింహ మహారాజు. అబ్బబ్బా వినమల్లని రాజు నిలవ బాయరా అయ్యా సూటి సుమారి రమో రమ రమ సూటి సుమారి రమో రమ రమ ఒకసారి బాణం పుల్ల వదిలిపెట్టే వరకల్లా ఆవిడ బాణం పుల్ల వచ్చి గవ్వరాల మొగ నెమలి గుండెల్లో ఎప్పుడు నాటిందో విల కొట్టుకొని మగనే మళ్ళీ ప్రాణం పోతుంది కాదు మగనే మళ్ళీ ప్రాణం పోయినాడు. ఆడనెమలి కళ్ళ చూసింది, ఎవడురా నా భర్త ప్రాణం తీసిందని. ఒక్కసారి కారంద పొదలోన ఉన్న ఆడనెమలి అమరసింహరాజును చూసానా. అమరసింహరాజును కళ్ళ చూసింది ఆడనెమలి. పాపాతుడా నీ అన్నమేమి తిన్నావురా, నీ పుణ్యమేమి తిన్నావురా. మేమిద్దరం భార్య భర్తలు అడగకుండా ప్రేమ మీద ఉన్నప్పుడు నా భర్త నాకు దూరం చేసినవురా. నాటికున్నవా నా భర్త నాకెట్లా దూరం అయిందో నీ భార్య నీకట్లా దూరం కావాలి. మీరిద్దరు భార్య భర్తదంటే వాసిపోవాలి. నువ్వు నీళ్లు తాకిన కాడ నీళ్ళు వెళ్ళ రాక్షసి అవుతారు. అమరసింహరాజు అని శాపనా పెట్టింది ఆడనెమలి. మరి ఇప్పటికప్పటికన్నా పక్షుల భాష పక్షుల కెరక
ఆడనెమలి శాపన పెట్టింది రాజకీయం వెనక. అరే బిడ్డ, ఇలా నా భార్య వెనక నా భర్త నువ్వు ఎట్లా మరి నన్ను ఎట్లా వాపినవో నీ భార్య నువ్వు అట్లా వాసిపోవాలి. వారి నీకు నీళ్ళు తాగిన కాడ నీళ్ళు వెళ్ళి రాక్షసి కావాలని శాపన పెట్టుకుంటూ వెనకన ఆ మొగనెమిల్ని వదిలిపెట్టింది, ఆడనెమిల్లి లేచిపోయింది. అది శాపన పెట్టి దీనికి ఏమనక అగో అందుకే అన్నారు వెనకన ఏ మనిషికైనా చెడుగంత దుర్బుద్ధి అన్నారు. ప్రాణం పోయే కాడికి పాదాలు నడిచిపోతే ఆట అది దూపకి ఏగలేక వద్దంటే వద్దంటే గమనాలా అది తుంగగిరియాల మన కాడికి వచ్చిందే. తుంగగిరియాల మన కాడికి వచ్చి రారాజు సింహరాజు ఒక్కసారి మడుగుల ఎప్పుడు దిగిండో ఆ మడుగుల దిగి రాజు కాళ్ళెక్కలు కడుక్కున్నాడు, ముఖ ప్రార్థన చేసుకున్నాడు, దోశ నీళ్లు పట్టి గడగడ గడగడ తాగిండు. ఒక్కసారి దోశ నీళ్లు గడగడ గడగడ తాగి తన నీడని తన నీళ్ళలో చూసుకున్న వరకల్లా అప్పటిదప్పుడే అమరసింగురాజు పట్టణ వలిగి 7 నెలల పొడుగు ఎగవెరిగి కాళ్ళు చూస్తే కమల ప్రభుతాళ్ళు చేతులు చూస్తే చెన్నెంగి పడతలు తల చూస్తే కోనగిరికి కళ్ళు చూస్తే గుమ్మడికాయలు నోరు చూస్తే అంగడి బజారు అరెరెరే నాలుక చూస్తేనేమో తాటి మట్ట రీతు అఘోరమైన అడవిలా కలగొండ రాక్షస రాజు రాక్షస అరే అని అనవరకల్లా అఘోరమైన అడివంత వెనుకన అద్దద్దున దద్దరిల్తాంది. అద్దద్దున దద్దరిల్లుతాంటి వెనుకన 7 ధనమంతులు చూసిండ్రు. అబ్బర కొడుకో ఒక్కవేళ రాజుకు మనం కనిపిస్తామా మన 7 మాసం చేస్తాడు. అరే ఆయన దొరకకుండా మనం ఊళ్ళో పోవాలి, ఊళ్ళో ఉన్న మందితో అని చెప్పి ఊళ్ళో ఎవ్వరు లేకుండా వేయాలని ఈ 7 ధనమంత్రులు ఊళ్ళోకి వచ్చి అయ్యా మన రాజు రాజు రాక్షస అయ్యిండు రాక్షస అని అందరితో అని చెప్పిండ్రు. కానీ ఆ తల్లి అమరవత్తు అని చెప్పిన వాళ్ళు కాలే. అమరవత్తు అని చెప్తే ఆ బిడ్డను తీసుకుని ఆ తల్లి ఎక్కడికన్నా వారిపో. అమరవతితో అని చెప్పలేదు. ఊళ్ళో ఉన్న మంది అంతా పిల్ల పాపలే మడి పెట్టుకొని ఊళ్ళో ఉన్న మంది అంతా బయలుతానే. ఊళ్ళో ఉన్న మంది పోతాంటే అయ్యయ్యో కొత్తరాల పట్నం మీదకి వెళ్ళి పోతాను తమ్ముడు ధన సూర్యమారాజు చూసినాడు. అరే బిడ్డ మీరు ఎటు పోతానంటే అయ్యా మీ అన్న మాత్రం రాక్షస అయిండు, మమ్మల్ని మింగుతారు కావచ్చు మేము భయపడిపోతాం అయ్యా అన్నారు. అబ్బా మన రాక్షస అయినప్పుడు మీరు ఎక్కడ పోతారు బిడ్డ, మీరు ఎక్కడ పోయేది లేదు, నా రాజ్యం మీద బతుకుండ్రి, నేను కాదంటే నేను అని ఆ మందికి తీర చెప్పిండా. ఊళ్ళో కోటి పిల్లలే మేక పిల్లలేదు. అమరసింగరాజు అనుకున్నాడు నేను ఊళ్ళో పోతా, ఊళ్ళో ఉన్న మందిని మింగుతా, నా భార్యని మింగుతా, నా బిడ్డని మింగుతా అనుకోని అమరసింగరాజు అనుకుంటా ఊళ్ళో కత్తా అంటే అయ్యో రామ 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 దేవాయ ఒక్క మనిషి లేకపోయే ఊళ్ళో ఉన్న మంది ఎక్కడ వేయింది కావచ్చురా. నా భార్య ఇంటే ఉండదా, నా భార్యని మింగపోతే నేనేమన్నా అనుకోని ఇంటి ముందరికి వచ్చిన అమరసింగరాజు అయ్యా సుడ్డాడు కోటాలు సూర్యంలో ఇల్లే రామ రవణాల ముందరికి వచ్చి నీ ఇంట్లో ఓలం అంటే దర్వాజలో వరదలేడు రాక్షసి. ఈ ఇంటి ముందంటే పడ్డాడు. నా భార్యని వెళ్తే వాళ్ళు బయటికి రాగానే నా భార్యని మింగుతా, నా బిడ్డని మింగుతాను అని అయ్యా బండి కుందాలా బాల బండి రామ రామ
తల్లి అమరావతి దేవి అనుకున్నది. మరి నా భర్త వద్ద వద్దనగా నా మాట కాదనుకుంటే నా మాట కాదు తీసేసిపోయింది. నా భర్త చూసినావా వేట వేసి వచ్చిండు. వేట వేసిన నా భర్త ఒంటి మీద ఆయన దుమ్ము పాదాలు ఇంట్లో చూస్తా ఆయన ఒంటి మీద చూసిన వేట చేస్తే ఆ జీవరాశ రక్తం అంతా నా భర్త ఒంటి మీద పడ్డది అని ఆ తల్లి చూసినావా నా భర్త పాదాలు కడుక్కున్నాక నా భర్త ముఖం చూస్తానని చెంపుతోటి పుతకాలు చేతని వెళ్ళి పట్టుకొని ఒక నెత్తి మీద కొంగేసుకున్నది కాదు నావా భర్త బేటి కత్తాలి అమరావతి సర్వమంగళము రామ సీత రామ రామ భర్త పాదాలు అడుగుతానని నెత్తి కొంగు పైకి జరుపుకుంటాను చేతుల నీళ్లు పట్టుకుని పైకి జరిపినప్పుడే ఆ భర్త పాదాలు రాక్షసు పాదాలు కనబడి బామా నువ్వు అన్న మాట నేటికి రుటమైంది. నేను వేయిన కాడ నేను లాకిన కాడ నిలువెళ్ళ రాక్షసిన అయినా నాకు ఆగారం దొరకక వెనక ఊళ్ళకచ్చే వరకల్లా ఊళ్ళో ఇవ్వలేరు. నాకు ఆగారం సరిపోతలేదు బామా నిన్ను మింగుదామని వచ్చిన. ఎంత మాట అన్నవయ్యా నేను ఆనాడే వద్దంటే నా మాట కాదన్నవయ్యా బిడ్డ పశువుల కసిగా తీసి నీ కాళ్ళ మీద ఎత్తే ఆ బిడ్డ మా ముఖం కూడా దాటిపోయినావయ్యా. సరే పర్వాలేదు నాదా ఇలా నీకు రాక్షసులే నీకు ఆగారం సరిపోతుంది నన్ను మింగుతున్నావు అన్నావు అయ్యా. నువ్వు నన్ను మింగేది ఉంటే మన బిడ్డ పసివిళ్ళ కసిగాయ 3 నెలల బిడ్డ కాదు ముక్కల పచ్చరాలు 6 నెలల బిడ్డ అరుగుల మీద అంబాడుతలేదు అయ్యా. ఒక్క అరగడి సేపు నన్ను వదిలిపెడితే నువ్వు ఇళ్ళలో పోయి మన బిడ్డ ఆత్మరాన్ని తీసుకొచ్చి ముందు నీ చేతిలో పెడతా. ముందుగా మన బిడ్డను మింగినాక వెనకసి నన్ను మింగవయ్యా. ఒక్కవేళ నన్ను మింగి మన బిడ్డ భూమి మీద బతుకుతే బిడ్డ బతుకాగమైనది కాదు నాదా. ఇవాళ ఒక్కవేళ బామా ఇక నువ్వు ఇంట్లో వేనక మళ్ళా బయటికి రావు. బిడ్డ ఎవరి బిడ్డ ఎవరు అని బిడ్డ రేపటి కోడి కన్నా ఇలా గుడ్డే మేలన్నారు. అది ఎక్కడ పోతుందని వచ్చిన భార్యను అందుకొని బాబాగారి రాక్షసి అవతల మీద ఉన్న సింగురాజు అయ్యా దండరెద్దలు అందుకున్ననే వచ్చే భార్య గోంగిల్లు పిండే భార్యను ఒక్కసారి నోట్లేసుకునే వరకల్లా పన్ను దాకకుండా ఎప్పుడు కడపలో వేయిందో అప్పుడే ఆగో రాక్షసి కడపలా ఆడివిల్ల అమరావతి అందమైన వెనుక రాగిలింగమై పుట్టింది కాదు నామ
నాకెవరు ఊళ్ళో మంది లేరు, నా భార్య పోయింది. ఇక నేను ఇంట్లో పోతున్నా దర్వాజల పట్ట, ఇక నేను ఎక్కడికన్నా పోతానే రాక్షసి అవతారం మీద ఉన్నోడు వెనక అడివనంతరం పట్టుకొని పోయిండు. ఆ కథ అట్లుండని మరి బిడ్డ ఒక్క పెట్టెలోనా ఓ ఓ అని ఒర్రుతా అంటే అగో ఆ బిడ్డ ఆత్మరాని మడివలదు అని ఆ తొట్టెలు నన్నులు కనదన్నదంటే మడివలు ఓసుకపోయి అవ్వరాల చిల 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 రక్తం పోతుంది. బిడ్డ ఒక్కదే ఓ అని ఒర్రుతంటే కలియేడులో ఇల్లు దద్దన దద్దరిల్లు తన్నయే అవ్వయ్యలి అని అనాథ పిల్లయిపోయే ఆ బిడ్డని ఎవరు దాదాలే అవ్వా అవ్వలాలా ఊళ్ళో ఉన్న మందిరంతా బిడ్డలాల మీరు ఇక్కడ ఉండవన్నారు తన సూర్య మహారాజు. అయ్యో నాన్న రాక్షస అయ్యిండు, నా వదిలిని మింగవచ్చురా, నాన్న బిడ్డని మింగవచ్చురా, నేను పోతా. అయ్యయ్యో వాళ్ళని చూసేద్దరని ధన సూర్య మహారాజు అన్న బిడ్డ మీద పానం తన్నాడే. అయ్యయ్యో ఎక్కడ ఏమాయను అనుకోని ధన సూర్య మహారాజు రమ్మ. అయ్యో రామ 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 అగో తొట్టెలో బిడ్డ ఓ అని వర్రుతాందే అవ్వా. అయ్యో బిడ్డ నన్న కళ్ళ చూసరా అగో ఆ బిడ్డ చూసే వరకల్లా బిడ్డ ఓ అంటే వర్రుతాంది. ఓ బిడ్డ నీకు ఏ అవ్వైదో బిడ్డని గిద గిద ఉరికత్తి అన్న బిడ్డని ఎత్తుకున్నాడు. బిడ్డ మీ అమ్మ అబ్బాయి వాగవద్ద బాయ కదని బిడ్డగా బిడ్డ ఏ అవ్వ నీకు వైతడా నా ఈ బిడ్డ ఏ బాబు నీకు వైతడా నా ఈ బిడ్డ బిడ్డ ఆత్మన నువ్వు ఎట్లా బతుకుతావోనే బిడ్డను వాళ్ళ చిన్నమ్మలు దగ్గర తీస్తారా లేకపోతే ఈ బిడ్డని ఏం చేస్తారో ఒక 2 నిమిషాలు చిన్న బ్రేక్.